ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసింది, ఒక వ్యవస్థనే ఎస్టాబ్లిష్ చేసింది. దాని తర్వాత అందుకనే 2001 తర్వాత ఎటువంటి మేజర్ అటాక్ ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరగలేదు. ఈవెన్ యూరోప్ కూడా ఒక అద్భుతమైన యాంటీ టెర్రర్ ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ కూడా యాంటీ టెర్రర్ ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంటుంది. అందువల్ల మేజర్ టెర్రరిస్ట్ అటాక్లు అంత ఈజీగా వాటి మీద చేయలేరు. ఇప్పుడు భారతదేశం కూడా ఈ పహల్గామ్ అని, రీసెంట్ పుల్వామా అని, తర్వాత ఢిల్లీలో, ముంబైలో రీసెంట్ ఎర్రకోట, ఈ టెర్రరిస్ట్ అటాకులన్నిటి తర్వాత భారతదేశం కూడా అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తరహాలో ఇజ్రాయెల్, యూరోపియన్ నేషన్స్ సెక్యూరిటీ యాంటీ టెర్రర్ ఒక సెక్యూరిటీ వ్యవస్థల తరహాలో భారతదేశం కూడా ప్రహార్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ ప్రహార్ వ్యవస్థ చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్టులను ఫ్లష్ అవుట్ చేస్తుంది, వడబట్టి చంపేస్తుంది. మనం చూస్తూ ఉంటాం జమ్మూ అండ్ కాశ్మీర్లో కిస్తవారి ప్రాంతంలో టెర్రరిస్టులు ఎలా చంపేస్తున్నారో చూడండి, ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రహార్ ఎలా పనిచేస్తుందంటే ఈ టెర్రరిజాన్ని జరిగిన తర్వాత కాదండి, ఇది జరగబోయే దాన్ని ఫార్మాటివ్ స్టేజ్లో ఉన్నప్పుడే అడ్డగించడం. అంటే టెర్రర్ నెట్వర్క్, సైబరు, సోషల్ మీడియా వీటివన్నీ ఉపయోగించుకుని టెర్రర్ నెట్వర్క్ ఎక్కడుందో కనుగొనడం, తర్వాత టెర్రరిస్టులకి ఫైనాన్షియల్ సపోర్టు, ఫండింగ్ అని, వాళ్ళకి బాంబ్ అని ఇలా ఎలా వస్తున్నాయో చూడడం, వాళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎలా ఉందో చూడడం, తర్వాత వాళ్ళు ఉపయోగించే అధునాతన టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించడం, ఇవన్నిటినీ కూడా ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే విధంగా ఈ ప్రహార్ పనిచేస్తూ ఉంటుంది. ఏదో వాళ్ళు ముదిరిపోయిన తర్వాత కాదండి, ముందు నుంచి కూడా పనిచేస్తే కనీసం ప్రతి విషయంలో కూలంకషంగా అనుమానం వచ్చినా దాన్ని పట్టుకుని కూపీలాగి ఈ టెర్రరిస్టులు ముందే వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనమాట. ఈ విధంగా ప్రపంచ స్థాయి యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తరహాలో మనం ప్రహార్ అనేది పెడుతున్నాం. భారతదేశం అంటే ఏంటి, పాకిస్తాన్ టెర్రరిజం నామరూపాలు లేకుండా చేసే శక్తివంతమైన వ్యవస్థ ఈ ప్రహార్ అండి.